జిమ్ మధ్యలో కూడా వాళ్ళ కొట్టిన రాత్రి కామన్ రా బాయ్ యూకేలా. ఇవాళ ఎండగా ఉంది, ఇట్స్ ఎ గుడ్ డే. టైం వచ్చేసరికి పొద్దున 9:45 ఏమవుతుంది. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంట్లో కలుద్దాం. 2000 years later. టైం వచ్చేసరికి మధ్యాహ్నం 1 PM అవుతుంది. జిమ్ నుంచి వచ్చిన తర్వాత మంచి స్లీప్ వేసిన 1 గంట. ఎందుకంటే ఇవాళ ఏ వర్క్ లేదు, నాకు వెకేషన్ నడుస్తుంది, కాలేజ్ లేదు, ఇంట్లో మంచిగా దర్జాగా నిద్రపోతున్నా. అట్లేం లేదు, బట్ ఈ వీకెండ్ నాకు చాలా హెవీ వర్క్ ఉంది. దానికి కొంచెం షాపింగ్ కూడా చేసేది ఉంది. షాపింగ్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తినాలి. ఇదంతా పక్కన పెడితే ఆల్రెడీ వాట్సాప్ గైస్ కైసే హో, ఎలా ఉన్నారు? బై ది వే అందరికీ నమస్తే. అండ్ ఇవాళ కన్నెల్లోకి వెళ్ళే ముందు గైస్ మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ ఒక స్టూడెంట్గా వచ్చి డబ్బులు బాగా సంపాదించేస్తారు. కొంతమంది తక్కువ సంపాదిస్తారు, కొంతమంది ఎక్కువ సంపాదిస్తారు. ఆర్ఎల్స్ వర్క్ వీసా మీద ఉండొచ్చు, మీరు ఎంతైనా సంపాదించవచ్చు. కానీ మీరు సంపాదించే సంపాదన ఇండియాకి పంపిద్దాం అనుకుంటారు కదా. ఎక్కడెక్కడో వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తుంటారు, కానీ ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ పడతాయి, చాలా హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ గూగుల్ రేట్తో పోలిస్తే తక్కువ అమౌంట్ మనకు వస్తుంది. సో మీ అందరికీ ఒక బ్రహ్మాండం యాప్ తీసుకొచ్చా, అదే పేపెన్నీ. గైస్ పేపెన్నీ అనేది చాలా ట్రస్ట్వర్తీ యాప్. నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. మీరు గూగుల్ రేట్తో మెన్షన్ చేయండి. గూగుల్ రేట్ కన్నా పేపెన్నీలో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ రేట్ ఇప్పుడు పౌండ్ రేట్ వచ్చేసరికి 106 రూపీస్ ఉందనుకోండి ఇండియన్ కరెన్సీలో. పేపెన్నీలో 108, 109 చూపించే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, కంపేర్ చేసుకోండి, ఎక్కడ ఎక్కువ మనకి మనీ వస్తున్నాయో చూసుకోండి. మీరు బెనిఫిట్ అవుతేనే కదా మీకు మంచిది. సో మీరు లేట్ చేయకుండా వెయిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను పేపెన్నీది. మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ 24/7 కాల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ గాయ్స్ ఇక్కడ పేపెన్నీలో రిఫరల్ బోనస్ కూడా ఉంది. నా రిఫరల్ కూడా మెన్షన్ చేస్తాను కింద. నా కోడ్ మెన్షన్ చేసి మీరు లాగిన్ అవ్వండి. అండ్ ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా మనం మీద కంటెంట్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. కాలేజ్ లేదు, ఇంట్లో మంచిగా దర్జాగా నిద్రపోతున్నా. అట్లేం లేదు, బట్ ఈ వీకెండ్ నాకు చాలా హెవీ వర్క్ ఉంది. దానికి కొంచెం షాపింగ్ కూడా చేసేది ఉంది. షాపింగ్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తినాలి. మధ్యాహ్నం అవుతుంది, చేసి పెట్టడానికి ఎవరు లేరు, నేను ఒక్కనే చేసుకోవాలి కాబట్టి. సో గాయ్స్ అమెజాన్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఈ పార్సల్లో ఏముందో నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలియాలని చెప్పి మీ ముందు అన్బాక్స్ చేస్తున్నా. బేసిక్గా నాకు పార్సల్స్ అన్బాక్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కొత్త వస్తువులు ఓపెన్ చేయడం అనేది ఒక ఎక్సైటింగ్ థింగ్ ఉంటుంది ఎవరికైనా కదా. చంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. బిస్కెట్ ప్యాకెట్లు అనుకుంటారు, బిస్కెట్ ప్యాకెట్ కాదు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. డిఫరెంట్గా ఉంది కదా, చాలా డిఫరెంట్ ఉంది కదా. ఇవి వాటర్ ఫిల్టర్ అనమాట. యూకేలో ఇది దొరుకుతుంది. అమెజాన్లో మీరు సెర్చ్ చేస్తే మంచి వాటర్ ఫిల్టర్ అనగానే సెర్చ్ చేయగానే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 22-25 pounds పడింది. అండ్ ఈ ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసరికి నాకు 20 pounds పడింది. నాకు ఒక్కొక్క ఫిల్టర్ వచ్చేసరికి 1 month పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఇన్ఫర్మేషన్, యూకేలో ట్యాప్ వాటర్ మనము బిగినింగ్ లో వచ్చినప్పుడు ట్యాప్ వాటర్కి అలవాటు పడి ఉంటాం. ట్యాప్ వాటర్ వల్ల చాలా డిసీజ్ వస్తున్నాయి. ట్యాప్ వాటర్ ఎక్కడా సేఫ్ కాదు. కానీ మనం ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఇంట్లో హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లాంటివి కంపల్సరీ. ఇలాంటి కొనుక్కుంటే మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ హెల్దీగా ఉంటాం. మంచి వాటర్ తాగితే మనం మంచిగా హెల్దీగా ఉంటాం. ఇక్కడ బేసిక్ ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ ఉంది కదా, ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. ఇది అయిపోయింది, చేంజ్ చేయాలని చెప్పి చూపిస్తుంది ఇండికేషన్. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ అయిపోతుంది. చేద్దాం. ఒక 1 month తర్వాత అయిపోతుంది నాకు. పర్ డే నేను ఆల్మోస్ట్ 4 liters ఆఫ్ వాటర్ తాగుతా. సో తొందరగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసరికి తక్కువ పడుతుంది, 20 pounds అంటే ఇండియన్ కరెన్సీలో 2000. సో మీరు కూడా కొత్తగా ఎవరైనా యూకేకి వస్తే ఇలాంటి వాటర్ జగ్ కూడా కొనుక్కోండి. చాలా యూస్ఫుల్, ఇది చాలా హెల్ప్ఫుల్, హెల్తీగా ఉంటాం.
దీంట్లో రైస్, నేను ప్రోటీన్ పౌడర్ డబ్బాలో రైస్ స్టోర్ చేసుకుంటా. ఇందులో వైట్ రైస్ ఉంది, ఇందులో బ్రౌన్ రైస్ ఉంది. కనిపిస్తుందా? ఓ షిట్. ఓకే. ఏమేమి చేస్తున్నావురా నువ్వు? ఓ ప్రోటీన్ షేకులు తాగేస్తున్నాను అనుకుంటారు, అంత సీన్ లేదు. రైస్ కూడా తింటా అప్పుడప్పుడు. నేను ప్రోటీన్ షేక్ ఓన్లీ మార్నింగ్ తాగుతాను, ఆఫ్టర్నూన్ రైస్ అయితే తింటా. అందరు చికెన్ వచ్చేసరికి ఓకే ఆల్మోస్ట్ 400 grams ఉంది దగ్గర దగ్గర. యా 400 grams, అలా 10 grams తక్కువ ఉంది పర్. ఇట్స్ ఓకే. పర్ డే నేను వచ్చేసరికి 400 grams చికెన్ తినాలంట. అట్లా అని చెప్పి ప్రతిరోజు చికెన్ ఏం తినట్లేదు. బేసిక్గా వారానికి 2-3 రోజులు నాన్ వెజ్ తింటా, 2-3 రోజులు వెజ్ తింటా. నా డైట్ దాని అకార్డింగ్గా ప్లాన్ చేసి నా ట్రైనర్. తినకపోతే ట్రాన్స్ఫర్మేషన్ చేయలేమని చెప్పినందుకు అందుకు నేను ఇలా 400 grams చికెన్ తినాలి, 70 grams ఆఫ్ కుక్కుడ్ రైస్ తినాలి. కష్టం రా బై. ఫస్ట్ అయితే మనం చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని గ్రిల్లో పెట్టేద్దాం. చికెన్ రెడీ. చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, కొత్తగానే కట్ అయిపోతుంది. చాలా మంచి కుక్ అయింది. ఇది నా మీల్ ప్రిపేర్ అన్నమాట. ఇది నా మధ్యాహ్నం మీలు, రాత్రి మీలు. ఇలాంటిది ఇంకో బౌల్ ప్రిపేర్ చేసుకొని రోజు తింటూ ఉంటాను. ఇది నా బేసిక్గా ఇవాళ ఇది నా డైట్. అద్దరిపోయింది. Bro, what's your name, bro? What's your name? What's your name? My name is Nicholas. Nicholas. Yes. So, guys, Nicholas is my new flatmate anamata. Kottaga I met him. Tarvata, like, he's just surprised that I'm a YouTuber. He doesn't even know that I'm a YouTuber. I don't know. It was. Bro, Kinda. I'm multi-talented, bro. వాడేదో సరదాగా అన్నాడు, జరగదు. I don't waste my time. I always use my time productively. Very free today, bro. Like, I have some plans to finish. At the moment, I'm very free. So, I plan to make some content on YouTube. Notification immediately you Upload, yeah. So, please subscribe to my channel. Open your phone and subscribe to my channel, please. Open your phone. What is the name of your channel? Diraj Vlogs. Diraj. Vlog. Yeah, bring it. And phone తీసుకొచ్చి ఆయనతో సబ్స్క్రైబ్ చేపిస్తా మీ కళ్ళ ముందే. All. Okay, for subscribing. ఇవి వచ్చేసి నా సప్లిమెంట్స్ అనమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఇవి, అండ్ విటమిన్ డి అన్ని కలిపి నా డైలీ బేసిక్గా నేను డైలీ నా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మల్టీవైటమిన్స్ అన్ని కొనేస్తూ ఉంటారు. ఎవరి బాడీ టైప్ బట్టి, ఎవరి రిక్వైర్మెంట్ బట్టి సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి, నాకు ఇవి నెసెసిటీ కాబట్టి ఇవి నేను తీసుకుంటున్నాను. బ్రెయిన్లో పెట్టుకొని అనవసరంగా మీరు అన్ని సప్లిమెంట్లు తీసుకుని మీ బాడీని డ్యామేజ్ చేసుకోకండి. ఇవి ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకే నేను యూజ్ చేస్తే తర్వాత మానేస్తాను. తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ కొడితే మనం ఇది కొనడానికి ట్రై చేద్దాం. నా నెక్స్ట్ క్రష్ ఇదే. బాబా పిచ్చెక్కిస్తుంది, బట్ కొనాలని చెప్పి ట్రై చేస్తున్నాను నేను కూడా. అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, వచ్చినప్పుడు ట్రై చేద్దాం. 10,000 సబ్స్క్రైబర్ తొందరగా కొట్టించేయండి ప్లీజ్. అవుట్ఫిట్ చెక్. టీ షర్ట్ కొంచెం ముడతలు పడింది, బట్ ఇట్స్ ఓకే. షూ ఇంపార్టెంట్ మనకి. ఎండ కూడా విపరీతంగా కొడుతుంది. టైం వచ్చేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. ఏంట్రా ఈ ట్రాఫిక్. సో బై ద వే, నేను వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ ఉంటున్నాను. బేసిక్గా స్టూడెంట్ అకామిడేషన్లో నేను చాలా కంఫర్టబుల్గానే ఉన్నాను, బట్ నా స్టూడెంట్ టర్మ్ అది ఎండ్ అయ్యే టైంకి వచ్చింది.
స్టూడెంట్ అకామిడేషన్ స్టూడెంట్ టైం ఎండ్ అయిన తర్వాత ఉండలేము. సో ప్రైవేట్ లెట్ కోసం వెతుకుతున్నా, వ్యూయింగ్ కోసం వెళ్తున్నా. నేను ప్రైవేట్ లెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ లెట్స్కి కూడా నేను ఒక మంచి ఏమన్నా సజెస్ట్ చేయగల బ్రాండ్ తీసుకొస్తా, వెబ్సైట్ తీసుకొస్తా. అప్పుడు వెయిట్ చేయండి. బేసిక్గా ఇప్పుడైతే కొంచెం షాపింగ్ కూడా ఉంది, వెళ్ళి షాపింగ్ చేద్దాం. ఈ వీకెండ్ నాకు పెద్ద ట్రిప్ ఉంది. ట్రిప్ అంటే నా మేనేజర్ సడన్గా నన్ను 4 షిఫ్ట్లో బుక్ చేసి 12 hour షిఫ్ట్ అంట. క్యాంపింగ్కి టెంట్, మ్యాట్రిస్, వాటర్ ప్రూఫ్స్ అన్నీ అన్ని వాటర్ ప్రూఫ్ ఉండాలంట. తెచ్చుకోమని చెప్పింది. తెచ్చుకోవడానికి వెళ్తున్నా, చూద్దాం. వాట్సాప్ గైస్, అక్కడ చూస్తే మన సార్థక్ మన వాళ్ళందరూ ఉన్నారు. సడన్గా బ్లాగింగ్ చేస్తుంటే వీల్ దర్శనం ఇచ్చారు రోడ్డు మీద. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లాడికి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? రైట్ బ్రో, బాయ్. ఇవాళ ఏం డే? ట్యూస్డే. ట్యూస్డే కూడా ఇంత బిజీగా ఉంది లివర్పూల్. బట్ ఇట్స్ ఎ సన్నీ డే అండ్ ఇట్స్ ఎ గుడ్ డే. ఎండ కనిపిస్తే జాతర, వీళ్ళకి పండగే. వీళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఇండియాలో పడేయాలి. చికెన్ అయిపోతారు, డీప్ ఫ్రై చికెన్ అయిపోతారు. సో డెకాథ్లాన్కి వచ్చాము. డెకాథ్లాన్లో ఫస్ట్ అయితే చూద్దాము ప్రైస్ ఎలా ఉన్నాయో. అఫోర్డబుల్ ఉంటే తీసుకుంటాను, లేదంటే టెస్కో సూపర్ స్టోర్కి వెళ్తా. లెట్స్ గో. సో బేసిక్గా ఈ టెంట్ చూసి వచ్చిన, నా ఒక్కడికి సరిపోతుంది. ఓన్లీ టెంట్ వచ్చేసరికి 29 pounds అంట. చూద్దాం. అక్కడ పెద్ద టెంట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. వేరేవి కూడా మొత్తం డెకాథ్లాన్లో ఏం మాల్ ఉన్నది, బట్ కాస్ట్లీ స్టఫ్ అబ్బా ఇది. టెస్కో సూపర్ స్టోర్కి వచ్చాను. అన్నీ ఉంటాయి ఇక్కడ లివర్పూల్లో. టెస్కో సూపర్ స్టోర్. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన టెంట్ ఎక్విప్మెంట్ చూద్దాం లోపలికి వెళ్ళి. లెట్స్ గో. సో గైస్, నేను ఈ టెంట్ పర్చేస్ చేసిన. టెస్కోలో లేవంట, సో డెకాథ్లాన్ అనేది పర్చేస్ చేసిన. ఇది వచ్చేసరికి నాకు 40 pounds పడింది. ఇది వచ్చి నాకు 14 pounds పడింది. ఇది చీప్. ఈ టెంట్ వచ్చేసరికి రిటర్న్ కూడా ఇవ్వచ్చు అంట, ఒకవేళ డ్యామేజ్ అవ్వకపోతే. రిటర్న్ ఇవ్వాలి తర్వాత ఆలోచిద్దాం. ఇదైతే రిటర్న్ ఇవ్వలేమంట. ఈ 2 కొనేసిన. ఇక్కడ చూస్తే మీరు ఒక మినీ ఇల్లే ఉంది ఇక్కడ. ఇక్కడైతే 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ట్రిప్కి ఇలాంటిది ఒక టెంట్ తీసుకెళ్ళాలంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఇది వచ్చేసరికి 300 pounds అంట. మళ్ళీ 5 years వారంటీ అంట. డెకాథ్లాన్లో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా షాపింగ్ చేయాలన్నా స్పోర్ట్స్ వేర్ కానీ ఏదైనా డెకాథ్లాన్ వచ్చాను. నేనైతే ఇక్కడే ఉంటాను ఎక్కువ. ఇవాళ మన మెయిన్ షాపింగ్ డన్. ఇంకేమైనా ఉంటే చూపిస్తా. లెట్స్ గో. బిల్లింగ్ వెళ్దాం. ఇవాళ షాపింగ్ కొంచెం గట్టిగానే అయింది. H&Mలో కూడా షాపింగ్ చేసినాం. బిల్ ఏది? ఇవన్నీ నేను తీసి చూపించాలంటే పెద్ద ప్రాసెసే ఉంటుంది. ఇవన్నీ తీసి చూపించానుకో మమ్మీ బ్లాగ్ చూస్తుంది. మమ్మీ బ్లాగ్ చూసి ఏంట్రా ఇవన్నీ ఇష్టం వచ్చే షాపింగ్ చేసే, డబ్బులు అంటే చిల్ల పెంకుల్లాగా అయిపోయినారా నీకు అని మమ్మీ డైలాగ్ కొడుతుంది. అరే తుప్పా సెదవా, నేను మనిషిని కాబట్టి మర్యాద. బట్ ఇవన్నీ ఎసెన్షియల్స్. ఏం చేద్దాం చెప్పు? ఇక్కడ ఉన్నప్పుడే అన్నీ మనం నచ్చితే కొనుక్కుంటాం. 98.97 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 100 pounds వేసుకొని దగ్గర 10,000 చిల్లర. నైస్ అమ్మా. అండ్ అదొక 40 pounds. స్లీపింగ్ బ్యాగ్ ఒకటి 13 pounds. నైస్. గట్టిగానే షాపింగ్ అయింది. తిరిగి బాగా అలసిపోయా. ఇంతాక ఇంటికి వచ్చా. సో గాయ్స్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.